3 రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురంలో భూములు, బెంగళూరు, హైదరాబాద్, బెజవాడ, కడప, తిరుపతిలో ఇళ్ళు. ఏంటిదంతా? నీ కింద పనిచేసిన 10,000 రూపాయలు కూడా లేని ఒక పిఏ గడి పరిస్థితి ఇలా ఉంది. ఫ్రాంక్గా చెప్తున్నా నేను. ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అందరికీ తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసి దాని తర్వాత వాళ్ళ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కటి కదిలిపోతున్నాయి కోసాలు. ఈరోజు సెగ జగన్మోహన్ రెడ్డికి తగిలింది. అంతిమ లబ్ధారుడు ఎవడు అని అనుకున్నాం కదా. వెన్నుపోటు 5 ఏళ్ల పాటు జనాలకు పొడిసి ఏమీ మొహాట పడకుండా నిన్న కూర్చుని వెన్నుపోటుకు 2 ఏళ్ళని పుస్తకం రిలీజ్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదండి, ఈ క్యాండిడేటే నాగేశ్వర్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి పిఏ. అతను హెలికాప్టర్లో కూడా వెనకమాల నుంచున్న ఒక అన్న ఫోటోలు ఉంటాయి. ఏంటి రేండి ఇక్కడ ఇలా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఈ నాగేశ్వర్ రెడ్డిని ఎలా పట్టుకున్నారంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా దోచేశాడు లిక్కర్ కుంభకోణంలో. అందరికీ తెలుసు. జైల్లో గడిపాడు, వీరవేహంగా వేశాడు, అందరికీ తెలిసిన విషయమే. వేస్ట్ అతని గురించి ఎక్కువ మాట్లాడడం. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మనం చూసుకుంటే కేవీపురంలో మండలంలో ఒక వెంచర్ ఉందండి, ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఉంది. 47 ఎకరాల వెంచర్ వేశాడు. దాంట్లో ఎకరం అంటండి 8 లక్షల కింద 81 లక్షల వరకు ఎకరాల పొలం ఈ సోకాల్డ్ నాగేశ్వర రెడ్డి కొన్నాడు. అక్కడ దొరికింది అసలు డొక్క. నీకు 81 లక్షలు ఎక్కడ ఉన్నాయి రా ఒకసారి నువ్వు ఇన్వెస్టిగేషన్. కానీ ఈడీ నిన్న పొద్దున్నే 10 పిలిచి సాయంకాలం 7:30 దాకా డ్రిల్ చేశారు. మళ్ళీ ఇవాళ కూడా డ్రిల్లింగ్ ఎక్కువ ఉందండో. డ్రిల్ చేస్తే అక్కడ మనకి చిన్న పిల్ల దొరికాడు. ఇప్పుడు ఇంకొక పెద్దప్ప, ఈ పెద్దప్ప క్యాండిడేట్ లిటరలీ అండి వాళ్ళ ఆస్తుల వివరాలు చూస్తే ఈడీ షాక్ అయిపోయింది.